ఏమంటున్నారు? తండ్రి కనపరుస్తేనే కదా కనపరచబడ్డాడు. అన్ని నామముల కంటే పైన, అంటే అందరి పేరు కంటే పై పేరు ఎవరికి ఇచ్చాడు? యేసు ప్రభుకి ఇచ్చాడు. ఉదాహరణకు మీరు ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అందరికంటే పైనున్న నామం పేరిట ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఉదాహరణకు నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తున్నావు, లేకపోతే ఒక పరీక్ష ఒక పేపర్ ఒక లెటర్ రాస్తున్నావు. ఎవరికి లెటర్ రాస్తున్నావు? ప్రిన్సిపల్ గారికి లెటర్ రాస్తున్నావు. ప్రిన్సిపల్ గారు నాకు కడుపు నొస్తా ఉంది, నేను ఇంటికి వెళ్ళాలి, దయచేసి నా మనవిని అంగీకరించి ఇంటికి సెలవు ప్రకటించ ప్రార్థన అని పెట్టి సంతకం పెట్టావు. కానీ ప్రిన్సిపల్ దగ్గరికి పోతే ప్రిన్సిపల్ తీసుకోడంట. ఎందుకు? నీ క్లాస్ టీచరు సైన్ పెట్టాలంట. క్లాస్ టీచర్ సైన్ పెడితే ప్రిన్సిపల్. అది యేసునామం అంటే. ఏది? క్లాస్ టీచరు. ఏం మాట్లాడుతున్నారండి? నువ్వు సైన్ పెడితే తీసుకునే దానికి యేసుక్రీస్తు నామం కావాలనా? అది కాదు ప్రియులారా. యేసు నామము అనంటే ఏమిటి? నామము అన్నదానికి ఉదాహరణకు మన భారతదేశానికి ప్రతినిధిగా మనం ఒకరిని ఎన్నుకున్నాం. ఎవరు ఎన్నుకున్నాం? మోదీ గారిని ఎన్నుకున్నాం. ఆయన ఏం మాట్లాడతాడు? బయటికి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆయన అంటాడు, భారతదేశం మీకు అండగా ఉంటుంది. నువ్వు నేను చెప్పామా ఉంటామని? ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు? ఇన్ ద నేమ్ ఆఫ్ ది సావరిన్ కంట్రీ కాల్డ్ ఇండియా. సార్వభౌమాధికారం కలిగినటువంటి భారతదేశము అన్నటువంటి ఒక దేశము తరఫుగా మాట్లాడుతున్నాడు. ఏమని? ఆ దేశం పేరు చెప్పుకొని నేను మాట్లాడుతున్నానని. పవర్ ఎవరిది? ఆయనదా దేశందా? దేశాంది పవర్. ఏదైనా 10 రూపాయలు పెట్టి కొనుక్కోవడానికి అంగడికి వెళ్తున్నావు, 10 రూపాయలు నీ దగ్గర లేవు. అరే నా పేరు చెప్పు అంటాడు. అంటే ఏంటి? ప్రవీణ్ అని చెప్తే ఇస్తారా? కాదు. ఆ ప్రవీణ్ అన్న పేరు వెనుక ఎవరున్నారు వానికి ఇస్తారు. నిజానికి యేసు అన్న నామం ఏంటో తెలుసా? యేసు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యెహోషువ అన్న పేరు. ఇప్పుడు ఏ యెహోషువ పేరు పెట్టాలి మనం? ఏ యేసు పేరు అంటారు ఇది? కొంతమంది వస్తారు ముంచులో యేసునామం బాప్తిస్మలు, వాళ్ళు కూడా ఇదే మాట మాడుతుంటారు. ఏమని? యేసునామంలో నువ్వు మునిగితేనే క్రైస్తవుడు, లేకపోతే కాదు. నాయన, నామము అని అంటే పేరు మాత్రమే కాదు. నామము అంటే ఆ పేరు వెనకల ఉన్న అధికారం. నామము అంటే ఆ పేరు వెనకల ఉన్న సృష్టికర్త అన్నటువంటి స్థాయి. నామము అంటే ఆ పేరు వెనకల ఉన్నటువంటి వ్యక్తి. నామము అంటే ఆ వ్యక్తి నిన్ను పంపించినప్పుడు ఆయన ప్రతినిధిగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పటం. ఇంత సామాన్యమైనటువంటి పునాది అయినటువంటి సిద్ధాంతాలు కూడా తెలియకుండా క్రైస్తవ సంఘాన్ని చీల్చే ప్రయత్నం. సార్వత్రిక క్రైస్తవ సంఘం బారులుగా తలుపులు తెరిచి పిలుస్తోంది ప్రియులారా. ఇప్పటికైనా సరే యేసుక్రీస్తు ప్రభువు నామమును, యేసుక్రీస్తు యొక్క స్థాయిని, యేసుక్రీస్తు యొక్క గొప్పతనాన్ని, యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని, యేసుక్రీస్తు యొక్క సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించక ఆయనను వెంబడిస్తే క్రైస్తవులని పిలువబడటానికి అవకాశం